ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మన ధ్యానాంశం మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7 నుంచి మనం చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వానిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సమూయేలుకి దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులకు రాజుగా సౌలున్నాడు, నేను అతన్ని విసర్జించాను, నీ వెళ్ళి నేను చెప్పినటువంటి వ్యక్తిని రాజుగా అభిషేకించమని చెప్పాడు. గమనించండి, ఆ క్రమంలో సమూయేలు యెషయి దగ్గరికి వచ్చాడు. ఆయనకున్నటువంటి పిల్లలందరినీ పిలిచాడు. దేవుడు ఒక్కొక్కళ్ళుగా వరుస క్రమంలో వచ్చినప్పుడు వారిని చూసినప్పుడు సమూయేలు నియమించాల్సిన పరిస్థితి. అయితే మొదటి కుమారుడు ఎలియాబు వచ్చాడు. చూడంగానే చాలా బాగున్నాడు, మంచి ఎత్తుగా, మంచి పౌష్టికంగా, పర్సనాలిటీ చూడంగానే అబ్బా, ఈ వ్యక్తి రాజుకు కరెక్ట్, ఎగ్జాక్ట్ మ్యాచింగ్, సూటబుల్ అనుకున్నాడు సమూయేలు. వెంటనే దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు పైరూపాన్ని చూడొద్దు, నేను పైరూపాన్ని లక్ష్యపెట్టను. నాకు ఏం కావాలంటే హృదయం, అంతరంగం, ఆ హృదయాన్ని నేను లక్ష్య పెడతా అన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పైరూపాన్ని ఎప్పుడు చూడడు. మనం చాలా బాగుండొచ్చు, చాలా అందంగా ఉండొచ్చు, చాలా ఆస్తిమంతులమై ఉండొచ్చు, మనకు ఎన్నో ఉండొచ్చు, కానీ అవన్నీ దేవునికి అవసరం లేదు. దేవునికి ఏం కావాలో తెలుసా? మన హృదయం కావాలి. దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, మనము గనక ఆయన అంగీకరిస్తే ఆయన మన హృదయంలో ఆసీనుడై ఉండాలని కోరుకుంటున్నాడు. మీకు ఒక మాట తెలుసా? మన హృదయము దేవుని ఆలయం. మనము అత్యంత సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, మన దేవుడు, ఈ సృష్టికర్త, ఈ లోకాన్ని నోటి మాట ద్వారా సృష్టించిన దేవుడు నరుని రూపంలో ఈ లోకంలో జన్మించి మన పాపాల కోసం సిలువలో రక్తం కార్చి మన పాప విమోచన ఇచ్చి మనకు రక్షణ ఇచ్చినటువంటి మన గొప్ప దేవుడు మనం అడిగిన వెంటనే మన హృదయంలోనికి వస్తాడు. ఎంత గొప్ప దేవుడో కదా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటే, నీవు ఆయన నమ్మితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే మన హృదయంలోనే ఉంటాడు. గమనించండి, ఎప్పుడైతే దేవుడిని ఎరుగుతామో మన కంటి ముందు ఏదైనా పాపము కనపడినా, ఏదైనా అవినీతి కనపడినా, లేకపోతే ఏదైనా నచ్చంది కనపడినా వెంటనే మనకి కోపం వస్తుంది, బాధ వస్తుంది. అరే ఏంటి ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? మన దేవుడు మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు మనతో ఉన్నాడు. మనం అడిగిన ప్రతిదీ దేవుడు కాదనకుండా ఇస్తాడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని చెప్తా ఉన్నాడు. మన రక్షకుడైన మన క్రీస్తు మన హృదయంలో ఉన్నాడు. అందుని బట్టి మనం సంతోషించుదాం, దేవునితో ఆత్మీయంగా అడుగులు వేద్దాం. ధన్యవాదాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు, నీ కృపకై వందనాలు. నిజమే, మనుషులైతే పైరూపాన్ని చూస్తారు. ఆయన మా పొజిషన్, మా అందం, మా స్థితి, మా డ్రెస్, మాకున్న ఆస్తులు, అంతస్తులు, వెహికల్స్ అన్నీ చూస్తారు. కానీ నీవైతే అయా మమ్మల్నిగా చూస్తావు, మా హృదయాన్ని చూస్తావు. ఎంత గొప్ప దేవుడో ప్రభా. నీ కృపకై వందనాలు ప్రభా, నీ దయకై వందనాలు. ఆయన ఇక్కడ చేరబడిన ప్రతి ఒక్క బిడ్డను, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను అయినా మీరే కాపాడండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీ ప్రార్థన అవసరతలు ఈ కింద చూపించినటువంటి నంబర్కు తెలియచేయండి. అంతేకాదు ఈ వీడియో మా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.